సియోను పిల్లలు మేల్కొన్నారు మరియు ప్రపంచమంతటా స్వార్థాల్లో శ్రద్ధగా పాల్గొంటున్నారు. తండ్రి చేత ఇవ్వబడిన అమూల్యమైన జీవిత సత్యమును ప్రకటించే కార్యము మరియు అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించే కార్యము ప్రపంచాన్ని సందడి చేస్తున్నది. వాక్యమునకు విధేయతగా ఉండడం వల్ల ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగునని మనం కలారా చూస్తున్నాము. ప్రవచనాల ప్రకారంగా అనేక వినాశనములు సంభవించుచున్న ఈ సమయాలలో మనం లోక ప్రజలను విశ్వాసపు కలిగి ఉండేలా సిద్ధపరచవలెను. తద్వారా వారు విపత్తులను తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. విపత్తుల మధ్య నిరాశలో మరణిస్తున్న అనేక ఆత్మలకు మీరు రక్షణ యొక్క శుభవార్తను అందించే కృత నిబంధన యొక్క పరిచారకులు కాదా? పరలోక రాజ్యం యొక్క కుమారులు మరి కుమార్తెలుగా మీ కార్యమును శ్రద్ధగా నెరవేర్చుట పరలోక బహుమతుల వద్దకు నడిపించును. ఒక ఆత్మ బాప్తిస్మము పొందినప్పుడు మనం సర్వలోకాన్ని సంపాదించుకున్నట్లుగా ఆనందం కలుగుతుంది. మనం సంతోషిస్తాము, ఎందుకనగా ఆ ఫలం మన కష్టం, ప్రయాసము, శ్రమ, అంకితభావం మరియు ఆ ఆత్మ కొరకు ఆలసిపోయేంతగా మన హృదయాలను బాధపెట్టిన ఫలితము. మనం కలిసి సంతోషిస్తాము, ఎందుకనగా మనం ఒక ఆత్మలో ఏక శరీరమై ఉన్నాము. వెళ్ళి సకల జనులకు స్వార్థ ప్రకటించండి అనే ప్రవచనానికి అనుగుణంగా సభ్యులు షార్ట్ మిషన్లకు వెళ్ళి అనేక మంది ఆత్మలను దేవుని వద్దకు నడిపించారు. అందుకని ప్రపంచమంతటా గల సియోను పిల్లలు కలిసి సంతోషిస్తారు. అది ఎందుకనగా మన శరీరము ఫలము ఫలించెను. దేవుడు శిరస్సు అయినట్లయితే ప్రతి ఒక్కరూ కన్ను, ముక్కు, చెవి లేక ఇతర భిన్నమైన అవయవాల పాత్రను పోషిస్తూ మనం అందరం శరీరంలోని అవయవాలు అవుతాము. రండి, మనం మన సంబంధిత ప్రదేశాలలో కలిసే వారికి స్వార్థను శ్రద్ధగా ప్రకటిద్దాం. పురుషులు తమ ఉద్యోగ స్థలాల్లో లేదా వ్యాపారాల వద్ద, విద్యార్థులు తమ పాఠశాలల వద్ద, సైనిక సభ్యులు వారి పని వద్ద, స్త్రీలు తమ పొరుగు వారికి. సువార్తను ప్రకటించే నోరు మరియు సువార్తను విస్తరించడానికి నడిచే పాదాలు రెండూ సుందరమైనవని తండ్రి చెప్పారు. ఒక అందమైన నోరుతో ఆత్మలను రక్షించుటకు శరీరంలోని ప్రతి అవయవం శ్రద్ధగా కలిసి పనిచేయవలెను. మనం దేవుని ప్రేమలో ఏకమై ఉన్నాము. ఏదైనా సంతోషకరమైనది జరిగినప్పుడు శరీరం అంతా సంతోషిస్తుంది. శుభవార్త చెవుల ద్వారా అందించబడును మరియు సంతోషకరమైన దృశ్యాలు కన్నుల ద్వారా అందించబడును. మన పాదాల అరికాలను చాలా అరుదుగా చూస్తాము, కానీ అవి లేకుండా మనం ఏమాత్రం కదలలేము. మనం ఒక శరీరము కాబట్టి ప్రతి అవయవం అమూల్యమైనది. ఒక అవయవము గాయపడినప్పుడు శరీరం అంతా బాధించును. శిరస్సు నొప్పి యొక్క సంకేతాన్ని పంపినప్పుడు శరీరం అంతా దానిపై దృష్టి పెట్టును మరియు కలిసి బాధపడును. ఇష్టపడని శరీర అవయవము ఒక్కటి కూడా లేదు. కాబట్టి దయచేసి సోదర సోదరులను చూసి అసూయపడక లేదా ఈర్ష్యపడక ప్రేమలో ఐక్యమవ్వండి. విశ్వాసాన్ని పెంపొందించే, బలాన్ని ఇచ్చే మరియు వినేవారికి ప్రయోజనం కలిగించే కృపగల మాటలను మీరు పరిశుద్ధాత్మతో పలికినట్లయితే సభ్యులు అధిక ఫలాన్ని ఫలిస్తారు. వినయము గలవారు రక్షించబడుదురు అని దేవుడు సెలవిస్తున్నందున దయచేసి సహోదర సహోదరుల ఎడల శ్రద్ధ వహింపుగా ఉంటూ వినయ హృదయంతో మరియు వినయమైన మాటలతో వారిని ప్రోత్సహించండి. మీరు మీ స్వంత ఆలోచనతో చేసినట్లయితే మీరు ఫలం ఫలించడంలో నెమ్మదిస్తారు. కానీ మీరు దేవుని హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు ఫలించగలరు. మీ ఆత్మలను రక్షించుటకు క్రీస్తు తను తాను తగ్గించుకొని శిలువ మరణము వరకు కూడా బలిదానమైనట్లుగా దయచేసి దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మరియు త్యాగపూరితమైన మరియు ప్రేమ యొక్క హృదయంతో ప్రకటించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఫలం ఫలిస్తారు. మనం చూడని వినని అందమైన పరలోక మహిమను తండ్రి ఇప్పుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మీరు ఆత్మ సంతృప్తిలో పడిపోకూడదు లేదా నైతిక మరియు నైతిక ప్రమాణాలను కించపరిచే క్రియల్లో పాల్గొనకూడదు.
బదులుగా పాపంతో మలినమైన వాటి నుండి అందమైన వారు మరియు మంచివారు అయిన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా మారుటకు రూపాంతరం చెందవలెను. దయచేసి 5 బుద్ధిగల కన్యకల వలె విశ్వాసపు నూనెను సిద్ధపరచుకోండి. తద్వారా మీరు దేవుని వలె అందమైన ఆత్మిక శరీరమైన రూపాంతరం చెందగలరు మరియు పరలోకంలో ప్రవేశించుటలో ఏమీ లోటు లేకుండా ఉండగలరు. మీరు అనేక మందిని మారు మనసు వద్దకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. తద్వారా మీరు దేవుని నుండి అధిక ప్రేమను పొందుకొని దేవునితో పాటు యుగ యుగాలు మహిమను ఆరాధించెదరు.